రైట్ సీఎం రేవంత్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఢిల్లీలో బీసీ ధర్నా తర్వాత పరిణామాలు, 42% రిజర్వేషన్ల అమలు కోసం చేయాల్సిన కార్యాచరణపై చర్చించారు. టీపీసీసీ పీఏసీ సమావేశం తేదీ, అజెండా అంశాలు, పెండింగ్ లో ఉన్న కార్పొరేషన్, బోర్డు కమిషన్ డైరెక్టర్ల పోస్టుల నియామకాలపై చర్చించినట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఢిల్లీలో బీసీ ధర్నా తర్వాత పరిణామాలు, 42% రిజర్వేషన్ల అమలు కోసం చేయాల్సిన కార్యాచరణపై చర్చించారు. టీపీసీసీ పీఏసీ సమావేశం తేదీ, అజెండా అంశాలు, పెండింగ్ లో ఉన్న కార్పొరేషన్, బోర్డు కమిషన్ డైరెక్టర్ల పోస్టుల నియామకాలపై చర్చించినట్లు సమాచారం. రైట్ సీఎం రేవంత్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇవాళ ఉదయం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో, జూబ్లీహిల్స్ ఆయన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో అటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ప్రధానంగా కీలక అంశాలు ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఇటీవల పెద్ద ఎత్తున నిరసనలు, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో అమలు చేయాలనేది ఢిల్లీ వేదికగా కూడా 3 రోజుల పాటు ప్రణాళిక కార్యక్రమాలు నిర్వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ అంశం మీద ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, స్థానిక సంస్థలు ఎప్పుడు నిర్వహించాలి అనేటటువంటి అంశానికి సంబంధించి త్వరలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పీఏసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కావాలి. ఆ మెజార్టీ సభ్యుల యొక్క అభిప్రాయాలు, సూచనలు సేకరించిన అనంతరం పార్టీతో పాటుగానే కీలకమైనటువంటి పెద్దల నిర్ణయాలు తీసుకొని ఏ విధంగా బీసీ రిజర్వేషన్ అమలు చేయాలో ఇప్పటి వరకు పార్టీ తీసుకున్నటువంటి విధంగా అసెంబ్లీలో బిల్లును ఆమోదించిన తర్వాత బీజేపీ నొక్కి పెడుతున్నటువంటి అంశాన్ని జనంలోకి తీసుకువెళ్లేటటువంటి అంశం కావచ్చు. అయితే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ఎన్నికలకు వెళ్లాలా, హైకోర్టు ఇచ్చినటువంటి డెడ్ లైన్ సెప్టెంబర్ 30వ తేదీలోగా స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలనేటటువంటి డెడ్ లైన్ ఉన్న నేపథ్యంలో అయితే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి అంశానికి సంబంధించి ఇవాళ సీఎంతో పీసీసీ చీఫ్ భేటీ అయ్యి కీలకంగా గంటన్నర పాటు చర్చించడం జరిగింది. అయితే ఈ నెల 16, 17వ తేదీల్లో పీఏసీ సమావేశం కండక్ట్ చేయాలి. ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజును పీఏసీ సమావేశం ఉండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఆ పీఏసీ సమావేశంలో కీలకమైనటువంటి పార్టీ పెద్దలతో పాటుగానే పార్టీలో కీలకంగా ఉన్నటువంటి నేతల అభిప్రాయాలను, పార్టీ పెద్దల సూచనలు తీసుకున్న అనంతరం స్థానిక సంస్థలు నిర్వహించాలి. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ అంశానికి సంబంధించి ప్రభుత్వం చేసినటువంటి కృషిని జనంలోకి తీసుకువెళ్తూనే తదుపరి భవిష్యత్ కార్యాచరణ ఏం చేయాలి. ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ఒకవైపు ప్రభుత్వం రాష్ట్ర క్యాబినెట్ ముసాయిదా ఆర్డినెన్స్ జారీ చేసింది, ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. మరోవైపు రాష్ట్ర అసెంబ్లీలో కూడా కీలకమైనటువంటి బిల్లులు, 2 బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సమయంలో కూడా అన్ని రాజకీయ పక్షాలు ఏకగ్రీవంగా ఆమోదించిన నేపథ్యంలో కూడా అటు విద్యా ఉపాధి అవకాశాల్లో 42% బీసీలకు అవకాశం కల్పిస్తూ, మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించే బిల్లులకు సంబంధించి ఇప్పటి వరకు కేంద్రం వద్దనే పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో కూడా దానిపైన తదుపరి ఏ విధంగా ముందుకు వెళ్లాలనేటటువంటి అంశం మీద కూడా చర్చ జరిగింది. మరోవైపు త్వరలో రానున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కీలకమైనటువంటి
గెలుపు వ్యూహాలకు సంబంధించి కూడా కొంత చర్చ జరిగింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 3 మంత్రులను ఇన్ఛార్జులుగా నియమించింది. ఒకరు తుమ్మల నాగేశ్వరరావు, మరోవైపు వివేక్ వెంకటస్వామి, హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్లను కూడా ఇన్ఛార్జులుగా నియమించింది. 18 డివిజన్లకు 18 మంది కార్పొరేషన్ చైర్మన్లను, అదేవిధంగా పార్టీ సీనియర్ నేతలను నియమించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో అటు కంటోన్మెంట్లో ఉప ఎన్నికల్లో గెలుచుకున్న మాదిరిగానే వ్యూహరచన చేసి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకోవాలనేటటువంటి వ్యూహరచన చేస్తూ ఉంది. అందుకు సంబంధించినటువంటి వచ్చినటువంటి ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవద్దు అనేటటువంటి భావనలో ఉన్నట్లు తెలుస్తా ఉంది. దానికి సంబంధించి కూడా ఇవాళ సీఎంతో మహేష్ కుమార్ గౌడ్ చర్చలు జరిపారు. మరో అంశం, కీలకమైనటువంటి అంశం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను స్థానిక సంస్థల ఎన్నికలలోగానే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జనంలోకి తీసుకువెళ్లేటటువంటి అంశం పైన కూడా చర్చించాలి అనేటటువంటి దానిపైన కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిగినట్లు తెలుస్తా ఉంది. కీలకమైనటువంటి అంశాలు వీటన్నిటి పైన చర్చ జరిగినటువంటి అంశాలుగా ఉన్నాయి. మరోవైపు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పటికీ కూడా దాదాపుగా 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఇప్పటి వరకు అటు ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్నటువంటి నామినేటెడ్ పదవులు కావచ్చు, మరోవైపు పలు కార్పొరేషన్ చైర్మన్ల పదవులు, అదేవిధంగా వివిధ బోర్డుల యొక్క డైరెక్టర్ల పదవుల నియామకానికి సంబంధించి ఎక్కడేసిన గుంగడ అక్కడే ఉన్నట్లు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో భర్తీ జరగలేదు. కాబట్టి అందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసినటువంటి ముఖ్య నేతలు కూడా పదవుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాటిపైన త్వరితగతిన ఈ యొక్క పదవుల భర్తీ చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉంది. కాకపోతే నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకనే పెండింగ్ లో ఉంది అనేటటువంటి అభిప్రాయానికి వచ్చారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఈ యొక్క నామినేటెడ్ పదవుల భర్తీ చేస్తే గనక అంతర్గతంగా పార్టీకి నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైనటువంటి ఫలితాలను సాధించినటువంటి నేతలు ఎవరైతే ఉంటారో, అదేవిధంగా మెరుగైన ఫలితాలు రావడానికి కృషి చేస్తున్నటువంటి నేతలు ఎవరైతే ఉంటారో వారికే ఈ యొక్క నామినేటెడ్ పదవులు కట్టబెట్టాలనేటటువంటి యోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రధానంగా ఈ 4 అంశాల మీద ఇవాళ సీఎం, పిసిసి చీఫ్ ఇరువురు కలిసి భేటీ అయి ఈ యొక్క కీలక సమావేశంలో కూడా దాదాపు 1.5 గంటల పాటు చర్చించడం జరిగింది. అయితే ప్రజలకు ప్రభుత్వం అందుబాటులో ఉండే విధంగా కూడా ప్రజలకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను, ప్రభుత్వ యొక్క విధి విధానాలను ఎప్పటికప్పుడు జనాలకు చేరవేసే విధంగా కాంగ్రెస్ పార్టీ కొంత వెనకంజలో పడింది. పార్టీ పరంగా మరింత స్పీడప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది కూడా సీఎం భావించినట్లు ఆయన అభిప్రాయం వ్యక్తపరిచినట్లు సమాచారం అంతా ఉంది. వీటన్నిటిపైన కూడా త్వరలో కార్యాచరణ రూపొందించుకొని క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జనాలకు ప్రభుత్వం యొక్క కార్యక్రమాలను, అదేవిధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను జనంలోకి చేరుస్తూనే ఇటీవల అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలను కూడా పెద్ద ఎత్తున ఇంటింటికి ప్రచారం చేయాలనేటటువంటి అంశానికి సంబంధించి చర్చ జరిగింది. మరోవైపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కీలకమైనటువంటి సర్వేలు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రభుత్వ పనితీరుతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా బలంగా ఉన్నటువంటి నేత పైన కూడా సర్వేలు కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు అధిష్టానంతో కూడా సంప్రదింపులు జరుపుతున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో అక్కడ అనుకూలంగా ప్రజాబలం ఉన్నటువంటి నేతను చివరి క్షణంలో ప్రకటించాలి అనేటటువంటి భావనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ముందస్తుగానే ప్రకటిస్తే అక్కడ ఉన్నటువంటి నేతలు కలిసికట్టుగా పనిచేయకపోవచ్చు అనేటటువంటి భావనలో ఉన్న నేపథ్యంలో కూడా నేతలందరూ కలిసికట్టుగా ఎవరికి టికెట్ దక్కినా కలిసికట్టుగా పనిచేసేటటువంటి వాతావరణం క్రియేట్ చేయాలి. మరోవైపు అక్కడ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేసినటువంటి నేతలకు నామినేటెడ్ పదవులు, ఇతర పదవులు కల్పిస్తామనేటటువంటి హామీ కూడా ఇవ్వాలనేటటువంటి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తా ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క పిఐసి సమావేశాన్ని ఈ నెల 16, 17 తేదీల్లో ఒక రోజును ఖరారు చేయబోతా ఉన్నారు. ఈ పిఐసి సమావేశం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశంగా ఉండబోతా ఉంది. ఇందులో తీసుకున్నటువంటి నిర్ణయాలే పార్టీ పరంగా కావచ్చు అటు కీలకమైనటువంటి రోల్ పోషిస్తాయి. కాబట్టి బీసీ రిజర్వేషన్, స్థానిక సంస్థల అంశానికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి కీలక నిర్ణయాలు కూడా ఇందులో పిఐసి సమావేశంలో తీసుకునేటటువంటి ఛాన్స్ అయితే ఉంది. సిరిసాగర్. రైట్, థ్యాంక్ యూ రాజు.